హలో హలో హ్యాపీ సంక్రాంతి అందరికీ మీడియా మిత్రులకి చాలా రోజులు అయింది ఇలా కలుసుకుని ప్రెస్ మీట్ అని అడుగుతున్నారు. డెఫినెట్గా ఒక 2-3 డేస్ తర్వాత మొత్తం ప్రెస్ అందరూ సంక్రాంతి నుంచి ఊరి నుంచి వచ్చాక డెఫినెట్లీ Q&A పెట్టుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం. సో అది పక్కన తీస్తే ఇట్స్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్ నాకు ఇది. కొడతా అని చెప్పి కొట్టాయి సార్ ఈ సంక్రాంతికి. ఇది గర్వంతోనో పొగరుతోనో మాట్లాడలేదండి, చాలా హంబుల్గా. అంటే ఎందుకు కొడతా అన్న అంత కాన్ఫిడెన్స్ ఏంటి నీకు అంటానికి నా కథ. నాకు రామ్ అబ్బరాజు, మన నందు, మన భాను వాళ్ళు రాసి నాకు ఇచ్చిన కథ. డే 1 నుంచి చెప్తున్నా. అనిల్ గారు చెప్పినట్టు ఈ సినిమా మీరు ఎప్పుడు రిలీజ్ చేసినా సినిమా బ్లాక్ బస్టరే. సంక్రాంతి అనేది డెఫినెట్లీ రెవెన్యూ వైజ్ ఇంకో 40-50% పెరుగుతుంది అండ్ రావాలని నేను కూడా మనసులో అనుకున్నా. కానీ అది నెరవేర్చింది అనిల్ గారు. సో ఫస్ట్ రామ్ గురించి మాట్లాడతా. ఇలాంటి డైరెక్టర్లు నిజంగా కావాలి ఇండస్ట్రీకి అంటానికి. బికాజ్ ప్రొడ్యూసర్లుగా నేను మొన్న రాజన్తో మాట్లాడా, అనిల్ గారితో మాట్లాడా. ఓకే, బడ్జెట్స్ కానీ పెరుగుతున్నాయి, వాటెవర్. డైరెక్టర్ అనేవాడు, ప్రొడ్యూసర్ అనేవాడు కలిపి పనిచేస్తేనే బడ్జెట్లు కంట్రోల్లో ఉంటాయి. అండ్ హీరోలు కూడా నో, ఆ విషయం కూడా మాట్లాడా రాజన్నతో, అనిల్ గారితో, ఇంకో 2-3 ప్రొడ్యూసర్లతో కూడా మాట్లాడా. మా తరపున మీ సైడ్ ఏం కావాలి చెప్పండి సార్, వీఆర్ రెడీ టు డూ ఇట్. ఎందుకంటే అందరూ బాగుంటే మేము బాగుంటాం, ఇండస్ట్రీ బాగుంటుంది, 4 కాలాల పాటు మంచి సినిమాలు తీయగలం. సో వీఆర్ రెడీ. అండ్ రామ్, యువర్ అ ఫ్యాంటాస్టిక్. నువ్వు నాకు కథ ఎలా చెప్పావో అంతకన్నా అద్భుతంగా తీసావు. అండ్ నాకు ఎందుకు నచ్చుతావు అంటే యువర్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. కొంచెం అప్పుడప్పుడు ఇరిటేటింగ్ అనిపించినా కూడా బికాజ్ దట్ ఈస్ వాట్ నీడెడ్. మనకు ఇది ఉంటేనే సినిమా తీస్తా, లేకపోతే లేదు. ఎందుకంటే మన దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు ఆ ధైర్యం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఉంది, దీంతో మనం మేనేజ్ చేయాలి, చేద్దాం, దీన్ని ఎంత బాగా తీయాలి అనేది అది నీకు నాకు ప్రొడ్యూసర్కే తెలుస్తుంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ పేషెన్స్. అండ్ మనస్ఫూర్తిగా చాలా రోజుల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ హిట్ నువ్వు ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ భాను అండ్ నందు. సినిమాకి రైటింగ్, డైలాగ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మా నారి నడుమరారి చెప్తుంది. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ అంటే కొన్ని చూస్తూ ఉన్నా వీడియోస్, ఇంత క్లీన్ ఫిలిం, ఇంత క్లీన్ డైలాగ్స్ రాయటం, స్క్రీన్ ప్లేలో ఎక్కడ బోర్ కొట్టకుండా ఉండటం, అది మీకు 3 మస్కిటీర్స్ అని పేరు పెట్టచ్చు. సో థ్యాంక్స్ టు యూ గైస్. అండ్ అలానే నెక్స్ట్ యువరాజ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నా అని చెప్తున్నారు, అది మీ వల్లే. అండ్ హీస్ అ వెరీ కంఫర్టబుల్, సేమ్ చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీ కెమెరామెన్. ఎప్పుడు ఇది కావాలి అది కావాలని లేకుండా ఉన్నదాంతో ఏం చేయగలమో అంత చేసాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ యువరాజ్ ఫర్ మేకింగ్ మీ లుక్ సో గుడ్. అండ్ నెక్స్ట్ అనిల్ గారు. ఈయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే ఇండస్ట్రీలో మీరు ఎవరినన్నా అడగండి, అంటే ఏ ప్రొడ్యూసర్ని అడగండి, డైరెక్టర్ని అడగండి, ఎవరినన్నా అడగండి, అనిల్ గారు అనగానే పాపం చాలా మంచి ఆయన. సార్ మీరు మంచి, డెఫినెట్లీ 100% మంచి, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. బట్ ఫర్ మీ హీస్ బీన్ లైక్ అ బ్రదర్ టు మీ. వి ఫైట్. ఏదో అప్పుడప్పుడు ఇంకా నేను చిన్న తమ్ముడు పెద్ద అన్నయ్యకి ఫోన్ చేసి ఇలా ఎందుకు అనుకున్నా కానీ ఒక బ్రదర్గా వెనకాల ఎంత అండంగా నుంచున్నారో నాకు తెలుసు. ఈ సినిమా ఎంత కష్టపడి రిలీజ్ చేశారో నాకు తెలుసు. ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమాని నమ్మి ఐ నో వాట్ యు బీన్ త్రూ. అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు. ఐఎమ్ ప్రామిసింగ్. ఎందుకంటే ఆయన గురించి ఒక విషయం చెప్పాలి. మా సముద్రం సినిమా పోయిన తర్వాత సారీ అన్న,
కొంచెం కథ కేర్ తీసుకుంటే బాగుండేది, నేను కూడా కొంచెం ఫిట్టర్గా బాగుంటే బాగుండేది అంటే చిచ్చేశారు. అసలు అలా ఎప్పుడు అనుకోకు, ఇది అందరం కలిసి తీసుకున్న డెసిషన్. సో యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ హీరో, వీల్ ఆల్ టేక్ ద బ్లేమ్. అలా ఏ ప్రొడ్యూసర్ చెప్పడం నేను ఇప్పుడు దాకా ఎప్పుడు వినలా. అండ్ దట్ ఈస్ ఓన్లీ గాయ్ హూ టోల్డ్ మీ ఇట్స్ ఓకే, తప్పు అందరం కలిసి చేసాం, దీన్ని భరిద్దామని. ఏ రోజు నీ వల్ల నాకు డబ్బులు పోయిందని ఈ రోజు వరకు ఎప్పుడు అనలా. అండ్ థ్యాంక్ యూ అనిల్ గారు. ఇంకా మన జర్నీ, మీ బ్యానర్కి నేను ఎప్పుడూ ఉంటా. విల్ ట్రావెల్ లాట్ మోర్. అండ్ సంయుక్త, you've been a wonderful co-actress, and చాలామంది చెప్తున్నారు నువ్వు అందరికి హిట్లు ఇస్తున్నావు అంట. సో థ్యాంక్ యూ నాకు హిట్ ఇచ్చినందుకు. అండ్ గోల్డెన్ లెగ్, ఇట్ వర్క్స్. సంక్రాంతి నాకు ఎలా వర్కౌట్ అయిందో నువ్వు కూడా ప్రతి సినిమాలో ఉంటే గోల్డెన్ లెగ్. అండ్ థ్యాంక్స్ టు దట్ వండర్ఫుల్ గాడ్. అండ్ వాట్ ఎవర్ ద సెంటిమెంట్స్, సంక్రాంతికి వస్తే బాగుండు అని నాకు ఎలా అయితే సెంటిమెంట్ ఉందో నీకు కూడా అలా మాకు అందరినీ ఇలా ఇండస్ట్రీలో అందరిని టచ్ చేసుకుంటూ వెళ్ళిపో. అండ్ రాజన్న, యు ఆల్వేస్ బీన్ దేర్. ప్రతి సినిమాకి ఫోన్ చేస్తారు ఉన్నారు అని. నాకు ఇప్పుడు ఓకే థియేటర్లు తక్కువ ఉన్నాయి, ఇవన్నీ మేము మా అందరికీ ముందే తెలిసే రిలీజ్ చేసాం, బికాజ్ లాస్ట్ అనౌన్స్ చేసాం. అండ్ ముందే అనుకున్నాం తక్కువ థియేటర్లతో వద్దాం. ఇప్పుడు కంప్లైంట్ తక్కువ థియేటర్లు అంటున్నారు. ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ సైన్. అండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్ ఉన్నాడు, మంచి డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. మీ చేతుల మీద పెడుతున్నా, మీరు చూసుకోండి. ఇంకా మిగతా మంచి సినిమా తీయటం మేము ఇచ్చేసాం, ఇంకా మిగతాదంతా మీ బాధ్యత. అండ్ ఇంత గోల్డెన్ హ్యాండ్స్ ఉండగా నాకు ఆలోచించాల్సింది, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. అండ్ సాక్షి కూడా పాపం తను డైలాగులు తెలుగులో నేర్చుకుని మరీ చెప్పేది. షీఈ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. అండ్ ఈ సినిమాలో నేను ఒక హీరో అయితే మాకు ఇంకో హీరో ఉన్నారు, అది మా నరేష్ గారు, మా నాన్నగారు. ఆయన అంటే మేము సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే చేయటానికి ఒక 4 టేక్లు అయిపోయేది, ఎందుకంటే చూస్తూ నవ్వుకుంటే నవ్వు వచ్చేసేది. అండ్ మీరు ఈవెన్ అంటే ఆయన చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్, లైక్ నేను మాట్లాడుతున్నా ఆయన కళ్ళు తిప్పుతూ ఉంటారు ఇటు. ఇంత కష్టపడి డైలాగులు చెప్తే నా కళ్ళు ఎందుకు నరేష్ గారి మీదకి వెళ్తున్నాయి అనిపించేది. అంటే ఆయన ఆబ్వియస్లీ వండర్ఫుల్ యాక్టర్. అండ్ ఇట్స్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ నరేష్ గారు. అండ్ ఈరోజు ఇంత బాగుంది, ఎంజాయ్ చేస్తున్నారు అంటే మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ ఈ సినిమాలో చేసిన యాక్టర్స్ అందరూ, సునీల్ గారు, సత్య గారు, సుదర్శన్ గారు, అట్లా ప్రతి క్యారెక్టర్కి ఒక వాల్యూ ఉంటుంది. ఏదో ఊరికనే కమెడియన్ని పెట్టాం, ఒక కామెడీ ట్రాక్ రాసాం, ఇట్లా లేకుండా. ఎందుకంటే ఈరోజు మీరు బయటికి రాగానే థియేటర్ నుంచి అందరూ చెప్పేది ఏంటి, ఎన్ని రోజులైందిరా ఇలా నవ్వుకుని, హ్యాపీగా మంచి సినిమా చూసాం, నవ్వుకున్నాం, వచ్చాం. ఆ ప్రామిస్ నేను మీకు రిలీజ్ ముందు చెప్పా, నిలబెట్టుకున్నా. అండ్ ఇంకో ప్రామిస్ కూడా ఇస్తున్నా, ఇప్పుడు ఇలా తగ్గటానికి లేకపోతే చేయటానికి ఎప్పుడో ఏదో ఈవెంట్లో చెప్పా, ఐ ప్రామిస్ మంచి సినిమాలు చేస్తా అని. ఇంకా కష్టపడతా, ఇంకా మంచి సినిమాలు తీస్తా, కష్టపడుతూనే ఉంటా. నా వెనకాల ముందు ఎవరున్నారో లేరో కానీ ఆ భగవంతుడు ఉన్నాడు. సో ఆ భగవంతుడే నన్ను తీసుకెళ్తాడు. అండ్ సంక్రాంతికి ఇలాగా అన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, అన్నీ బాగా ఆడుతున్నాయి. మన బాస్ సినిమా ఆడుతుంది, మన బాస్ సినిమా ఆడుతుంది, వెంకటేష్ బాబు కలిసి వచ్చారు ఇద్దరు. మొత్తం వాళ్ళ టీం అందరికీ, అనిల్ రావుపూడి గారికి, సాహు గారికి, అట్లానే అనగానగా ఒక రోజు రాజు చేసిన నవీన్ పోల్శెట్టి గారికి, మన వంశీ గారికి, అట్లానే వచ్చిన సినిమాలన్నిటికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే, శర్వా వస్తే చూడండి ప్రతి సినిమాకి, అప్పుడు ఎక్స్ప్రెస్ అప్పుడు 4 సినిమాలు ఆడినాయి, లాస్ట్ టైం శతమానం వచ్చినప్పుడు అన్నీ ఆడినాయి, నేను ఇప్పుడు వచ్చా మళ్ళీ అన్ని సినిమాలు ఆడుతున్నాయి. సో కంపల్సరీ శర్వా సంక్రాంతికి వస్తే అన్ని సినిమాలు బాగుంటాయి. సో కంపల్సరీ నాకు ఒక స్లాట్ పక్కన పెట్టండి. సో ఈ సందర్భంగా ఇది అనౌన్స్ చేయొచ్చలేదు తెలియదు, సరే అనౌన్స్ చేసేస్తున్నా, నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ వస్తున్నా. వావ్, ఆ కాంబినేషన్ కూడా ఇదిగో ఇక్కడే ఉన్నారు, శ్రీను వైట్ల గారు, నేను, మైత్రి మూవీస్.
సో ఇప్పుడే ఇదే రోజు అనౌన్స్ చేస్తున్నా, నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం, మళ్ళీ కొడతాం, అన్ని సినిమాలు కొడతాం. ఓకే, విష్ యూ హ్యావ్ హ్యాపీ సంక్రాంతి అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ లవ్. అండ్ ఇంకా మెయిన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా మీడియా మిత్రులు, నా స్నేహితులు, 23 ఏళ్ళు అయింది ఇండస్ట్రీకి వచ్చి. వాళ్ళ మొహంలో నవ్వులు చూస్తే, అరే నా కుటుంబాన్ని చూసి, అంటే ఇంటికి రాగానే నవ్వుతూ వెల్కమ్ చేస్తారు కదా, హిట్ కొట్టగానే అరే శర్వా కుట్టావా థ్యాంక్ యూ అని వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. సో మీడియా మిత్రులకి అండ్ ఆల్ ద రివ్యూ రైటర్స్కి, ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళకి, సంక్రాంతిని ఇంత బాగా 2026 ఇస్ అ వెరీ గుడ్ స్టార్ట్. థ్యాంక్స్ టు ఆల్ ద తెలుగు ప్రేక్షకులు అండ్ థ్యాంక్ యూ ఆల్. హ్యాపీగా ఉండండి. స్మాల్ లైఫ్ నంత సీరియస్గా తీసుకోకండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much.